పరాభావ సంవత్సరం ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మేషరాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గ్రహస్థితిలో కొంచెము ఇబ్బందిగా ఉంది. అభిమానవంతులు, తీవ్ర కోపం, ఆలోచన తక్కువ, చేయి పనులందు కూడా ఆలస్యమును సహించరు. ఈ రాశివారు మళ్ళీ ఈ రాశి వారికి ధైర్య సాహసములు కూడా కలవారు. నిర్మోహమాటంగా మాట్లాడుట, ఎవరికి భయపడిపోవుట, అహంభావం అధికం, స్వతంత్ర అభిప్రాయములు, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకునేతో జీవితమున అపజయములుండవు. ఈ రాశివారు ముఖ్యంగా మంగళ, గురు, శుక్ర వారములు విశేషంగా ఉంటాయి. ఈ యొక్క మేషరాశి వారికి అశ్విని నక్షత్రం వారు వైడూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం వారు కెంపు ధరించిన వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు 11 రోజులు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరిపించుకోవాలి. చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాంశం. వృషభ రాశి వారిది ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారి స్త్రీ పురుష లక్షణములు, స్థిరమైన ఆలోచన కలిగి ఉందరు. సంఘంలో మంచి పరిచయాలు ఉంటాయి. అధికంగా మంచి ఆలోచన పనులు. ఏదైనా అవమానం జరిగితే మనస్సులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఈ రాశి వారి యొక్క నిర్ణయం. ఈ రాశి వారికి క్షమాగుణం, దయాగుణం కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు జీవితము సుఖముగా ఉంటుంది. మళ్ళీ ఈ రాశివారు చేయాల్సినటువంటి పూజలు ఏంటంటే ఆదిత్యాది నవగ్రహాది దేవతలకు పూజ జరుపుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు అభిషేకం చేసుకున్నట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు కృత్తిక నక్షత్రం వారు కెంపు, రోహిణి నక్షత్రం వారు మరియు కృత్తికా నక్షత్రం వారు కెంపును, రోహిణి నక్షత్రం వారు ముత్యమును, మృగశిర వారు పగడము ధరించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా మిథున రాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. మిథున రాశి వారికి ఆదాయం 8, 11, వ్యయం, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారి స్త్రీ పురుష లక్షణాలు. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. చురుకుదనం ఎక్కువ. ఎప్పుడూ ఆలోచించుతారు. బుద్ధి చాంచల్యంగా ఉండి చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణ అనేక విషయాల్లో కూడా ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఈ రాశివారు హాస్య ప్రియత్వమును, గర్వము లేకుండా ఉండుట ఉంటుంది. ఈ రాశివారికి ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ వ్యాధులు, లివరు మొదలైనవి కూడా కొంచెం ఈ సంవత్సరము ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారికి ఆదివారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శనివారాలు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు అభిషేకం జరిపించుకొని వడప్రసాదం ఆరోగ్యం చేసుకున్నట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. వీరు మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఈ రాశివారు మృగశిర నక్షత్రం వారు పగడం, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికమును, పునరుసు నక్షత్రం వారు పుష్యరాగం కూడా ధరించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకుందాం. ఈ రాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మంచి రాజకీయవేత్తలు, జీవితంలో జరిగిన అనుభవాలు, అనుభూతులు కూడా మనస్సును ఒక విధంగా బయట పెట్టరు. ప్రతిదీ ఆలోచించడం వీరి లక్షణం. మనస్సు క్షణము కోపం, క్షణము తాపం, ఓర్పు తక్కువ, ప్రేమ ద్వేషం అతి సూక్ష్మ విషయములను కూడా వారు పెద్దగా వేసి చూస్తారు. ఈ రాశి వారికి
ఉద్యోగంలో అనుకోండి, వ్యాపారంలో మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఈ రాశివారు సుందరకాండ సప్తసర్గ పారాయణం చేసుకున్నట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి మంగళవారం అభిషేకం జరిపించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు పుష్యరాగం, పుష్యమణి, నీలమణి, ఆశ్లేష నక్షత్రం వారు పచ్చ ధరించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా సింహరాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. ఈ సింహరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ అక్షరము గల రాశి వారికి ముఖ్యంగా అభిమానవంతులు, పరోపకార గుణము కలవారు, పొగడ్తలకు లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం పోతుంది. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం వీరు సహించరు. ఎక్కడైనా సరే అలంకార ప్రియులు, అహంభావం ఎక్కువ, గర్వం తగ్గించుకుంటే రాణించగలరు. దృఢమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. గృహాలంకరణ యందు పరిశుభ్రముగా ఉంచుకొనుట ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఈ రాశివారు మళ్ళీ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ఆకుపూజ జరిపించుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ రాశి వారికి మఖా నక్షత్రం వారు వైడూర్యం, ఉబ్బా నక్షత్రం వారు వజ్రం, ఉత్తరా నక్షత్రం వారు కెంపు ధరించిన మేలు కలుగుతుంది. తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. ఈ కన్యారాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశివారి స్త్రీ పురుష లక్షణములు వాత్సల్యం, బంధు ప్రేమ, అభిమానము, మనస్సు, సుకుమార్యము, గృహమునందు సౌఖ్యము, సున్నితమైన ఫలితనం ఉంటుంది. ఆరోగ్యం గూర్చిన విధులు కూడా దిగులు ఎత్తుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎంతో కష్టపడితే తప్ప డబ్బు రారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరిపించుకోవాలి. అదేవిధంగా స్వామివారి యొక్క సన్నిధిలో సుందరకాండ పారాయణం చేసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు చెంపు హస్తావారు ముత్యమును, చిత్తావారు పగడమును కూడా ధరించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా తులారాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశివారి స్త్రీ పురుష లక్షణములు తలాదండంలాగా వ్యవహరిస్తారు. సుకుమారమైన మనస్తత్వం, సుఖజీవనం, చక్కటి ప్రవర్తనయు, చురుకుదనం, ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి గౌరవం కూడా అధికంగా ఉంటుంది. వినోద విలాపములు అధికంగా కష్టపడలేరు. అధిక సంతానం, ధనకాంక్ష అధికము, అతి సూక్ష్మ గ్రాహికులు, గర్వం అధికం, ఇతరులను కూడా అనుకూలంగా కలవారవుదురు. నిజాయితీ పనులు, అలంకార ప్రియులు, చిత్రమైనటువంటి లక్షణములు కలిగి ఉంటాయి. ఈ తులారాశి వారికి ఆంజనేయ స్వామి వారికి మంగళవారం అభిషేకం జరిపించుకోవాలి. తర్వాత చివరి రోజున ఆంజనేయ స్వామి వారికి వడమాల ప్రసారం జరిపించాలి. చేసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. ఈ వృశ్చిక రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది చూసుకున్నాం. వీరి లక్షణము చిత్రమైనదిగా ఉండును. భిన్నమైన తీవ్రంగా అనారోగ్యములుండును. నిశ్చితాభినయంతో ఉంటారు. రహస్యములను కూడా బయటకు చెప్పరు. మాటలు వాడిగా కఠినముగా ఉంటాయి. మనస్సు మాత్రం అతి సున్నితమైనది. స్నేహితులకు ప్రాణము ఇచ్చుటకై మోసగించాడు. శారీరక మానసిక కష్టాలను కూడా
ఓర్చుకోగలుగుతూ ఉంటారు. చాగబుజ్జి నిర్మమాటం, తీవ్రంగా సహనం కలిగి ఉంటారు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడతారు. తీవ్రంగా విమర్శిస్తారు. ఎంతో గట్టివారు. స్థిరచిత్తులైన అభిప్రాయం అడిగితే నిర్మమాటంగా చెప్తారు. ధైర్యం, చొరవ, త్యాగం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ మానసిక శ్రమలను కూడా ఓర్పుతో క్షమించగలరు. ముఖ్యంగా ఈ రాశివారి యొక్క రాశిస్థితిలోన మనకి ఈ రాశివారు బుధ, గురు వారములు కూడా అంత శ్రేష్టమైనది కాదు. 9, 12, 15, 18, 21, 24, 27, 28, 30 తేదీలు యోగప్రదములు. విశాఖ నక్షత్రం వారు పుష్యరాగం, అనురాధ నక్షత్రం వారు నీలమణి, జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను కూడా ధరించిన సకల శుభాలు కూడా కలుగుతవి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశివారి పురుష లక్షణాలు మంచి అవయవ పుష్టి, మనకి ఆకర్షణమైన రూపం, అభిజాత్యం ఎక్కువ, దైవభక్తి, పాపభీతి ఎక్కువ. ఈ వినయమునైనను వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకొందురు. దేవభక్తి కలిగి సాంప్రదాయములు పాటిస్తూ ఉంటారు. వీరెప్పటికి కూడా దేవాలయాల సందర్శనం జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహాది దేవతలకు, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ఆకుపూజ, సింధూరము ధరించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రం వారు చెంపును ధరించవలేను. సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా మకర రాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకుందాం. ఈ మకర రాశి వారి యొక్క ఫలితాంశం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారి యొక్క స్త్రీ పురుష లక్షణాలు ధనము అధికంగాను, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. బాగా కష్టపడి పని చేస్తారు. నిర్మలమైనటువంటి మనస్సు, యథార్థవాదులు. వారికి యథార్థవాదులు కష్టపడకుండా లభించవు. ఎంతో నమ్మకస్తులు, క్రమశిక్షణ మీద మక్కువ, సంపన్నుల కనిపించి ఇబ్బందులు పడతారు. మర్యాదలు, ఆచారములు, వ్యవహారం అదే కూడా యథావిధిగా జరిపించవాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. స్వార్థంతోనే జీవితాంతం గడపవాలని చెప్పేసి వీరికి మనస్సులో కోరిక ఉంటుంది. ఈ రాశివారు 11 రోజులు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, చందనము చేయించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ రాశి వారికి ఉత్తరాషాఢ కెంపును, శ్రవణం వారు ముత్యమును, ధనిష్ట రాశి వారు పగడములు కూడా ధరించిన సకల శుభాలు కూడా కలుగుతవి. కుంభరాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారి స్త్రీ పురుష లక్షణాలు మృదు స్వభావం గలవారు, దయా వినయము, మధుర వాక్కులు కలవారు, విశ్వాసం కలిగి ఉందురు. ప్రతి వాళ్ళని కూడా అభిమానంతో ఉంటారు. వ్యక్తుల యందు అయిష్టత, ద్వేషము ఉండదు. ఉల్లాసముగా, ఉత్సాహముగా ఉంటారు. కాలం గడుపుదురు. అనుకున్న సమయానికి పనులు చేయడంలోనూ నేర్పరలు. అమోఘమైనటువంటి శక్తి కలిగి ఉంటారు. సర్వ సమాన సౌభ్రాతృత్వం మీద మక్కువ ఎక్కువ. అందరిని కూడా, సోదరులను కూడా సోదరీమణులుగా చూస్తూ ఉంటారు. పాపకర్మలు చేయరు. విశ్రాంతి ఎక్కువ అవసరం వీరికి. ఈ కుంభరాశి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేక మహోత్సవం మరియు మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ చేసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ రాశి వారికి శతభిష నక్షత్రం వారికి మనకి పగడము, గోమేరికము, పూర్వభాద్ర నక్షత్రం వారు
పుష్యరాగము కూడా ధరించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. మీనరాశి వారి యొక్క ఫలితాంశం తెలుసుకున్నాం. ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారి యొక్క స్త్రీ పురుష గుణాలు ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ, ఆత్మస్థైర్యం చొరవ తక్కువ, ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు, నిజాయితీ ఎక్కువ, స్నేహితులు చూసి సంతోషిస్తారు, ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోరు, ప్రశాంతమైన జీవితము గడపడం అంటే ఇష్టం, ఎవరి యందు దేశం కోపం కూడా ఉండదు, వచ్చలను కూడా తగ్గరు, స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు, మనస్సు న్యాయబద్ధం, ధర్మ మార్గం, దయా స్వభావం, వృద్ధి సంకల్పం కలిగి ఉంటారు, సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపడకుండా క్రమశిక్షణగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క ఫలితాంశంలో ముఖ్యంగా ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేసుకోవాలి, రామరక్షా స్తోత్రం జరుపుకోవాలి. మళ్ళీ పారాయణం చేసినట్టయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్రం పుష్యరాగం ధరించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నీలమణిని, రేవతి నక్షత్రం వారు పచ్చని ధరించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి ప్రజాత్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి. భగవద్బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు, శ్రీవారి శుభాశీస్సులు అందజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ.